అదే సరిపోతుంది ఓం శుక్లాంబరధరం విష్ణుస్వామి భార్య చేయబట్టుకో కుడి చేతిని కుడి చేయబట్టుకో 3 సార్లు దేవుని దాపి పులిరాజుకు ఎల్లమ్మకు అక్కడ మల్లనేనికి కేతమ్మకు 3 సార్లు ఇట్లా భాషగా ఉంది మూర్తి దేవుడు అనుభవిస్తున్న పానై ఓం శివ శివ మహారాజా బంగారమై సదా ఎల్లకాలము కాబట్టి వారి శివ చల్లవద్దని పుత్ర పవిత్ర భోగ భాగ్య అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యంతో శ్రీశైల మండలం చల్లగా పాడి కొండను బెర్రలు పంటను బెర్రలు శ్రీ మండలం చల్లగా పాడి ధనం గణపతులాము దీర్ఘమాయే శివము భద్రాచల రామదాసరం సీతమ్మైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వీరమంగమైన చెరువలింగాల స్వామి యాదగిరి లక్ష్మణ సింహస్వామి అమలపురం నరసింహస్వామి మేడార సమ్మకాయ పాలకూరు సోమనాయ కోటి కొలరాలు 160 సదా ఎల్లకలం శివ శివ మహారాజా ఎండిపోయిన ఆపిస్తున్నారు గోత్రం శేషంద్రాల గోత్రమైన సుధీనందదేవనం విద్యాబలం సూర్యాబలం చంద్రాబలం గొడ్డను ఎల్లమ్మ గొర్రె పవిత్రభోగ భాగలి అష్ట ఐశ్వర్య సంపన్నై ధనరాశి అది దాని రాశి గొడ్డను పండపతి కోటి మేము తాతగా చెప్పాము తాత పుల్లయ్య పేరు ఓం శాంతాగన పుల్లయ్య నామదేశ పుత్ర బౌద్ధులాభుజిగమహేశ్వరి నాయన పేరు నర్సయ్య నామదేశ నీ పేరు మీ భార్య పేరు నీ పేరు మీ భార్య పేరు ఫస్ట్ నీ పేరు ధర్మపతి నాగమనే వెయ్యలు సత్యమ పురుషుడిగా తల్లగురిల్లి కొడుకులు కోడలు కోడిపడి తల్లులు బిడ్డలు అడిగ సంపాదించి పొట్ట వచ్చిన వారి గోల కింద తిట్టు వచ్చిన దీవనాలు ఇచ్చి సదాలికిన శ్రీశైలమల్లన్న తలని కొడిగండి ధనం ధన బుద్ధు లాభం దీర్ఘమాయే శుభము చెమ్మడగట్టమ్మ ఎల్లా కనవాలి సత్యమ పురుషుడిగా తల్లగురిల్లి కొడుకులు కోడలు అల్లును ఆడబడి ఒక సంబంధం మనవన్న మనవరాలు తల్లగా పాడి ధనం ధన బుద్ధు లాభం దీర్ఘమాయే శుభము ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ ఓం నాతి చరామి జమదగ్గి గురుదేవ ప్రాదా పూజా కార్యగడి కన్యాదార సమర్పయామి శ్రీ శరణ మల్లికార్జున స్వామి కార్యగడి కన్యాదార సమర్పయామి ఒకసారి కళ్యాణ గారి ఇంట్లో ఉంది పుత్ర పవిత్ర భోగ భాగ్య దీర్ఘామహే ఏ చూడు ఇటు చూడ్రి అయిపోయింది ఖజూర పంచున పెట్టుకొని ఇక్కడ ఇట్లా ఇవ్వాలి నెక్స్ట్ అమ్మ ఇది సేపు అవి ఫస్ట్
కానీ కూర్చో కూర్చో. మరి ఆ సురది 33వ రాజగారు శ్రీయా దేవాన దేవుడు శ్రీయా ఎల్లమ్మ కళ్యాణం చేసిన పాపాలు పోతాయని మరి రాజరాజులు రాజకీయ వాళ్ళు ఎక్కడ ఏడాది వచ్చినారు కాబట్టి మరి ఎక్కడ ఇంటికి వచ్చినారమ్మా. మరి ఆ శివదేవి కళ్యాణం కూడా మరి ఆ 70 కోట్ల చేతులు వచ్చే పట్టుకుని వచ్చినారైనా చిలికల ఆయుగతో మీరు దేవుడు దొరకడు మీ రోజు మీకు ఎండి కావాలన్నా బంగారం కావాలన్నా ప్లాట్లు కావాలన్నా ఇంకా ల్యాండ్ కావాలన్నా తోట మంచి ఉండాలన్నా ఇంకా కొడుకులు కావాలన్నా బిడ్డలు కావాలి ఏదంటే అది వెళ్ళబట్టి ఉంటుంది. 50 లక్షలు కావాలన్నా కానీ ఎమ్మడే పోయి మీరు ఎక్కువ 50 లక్షలు ఉంటూనే ఉంటాయి ఆడ ఉంటాయి. దేవుడు తర్వాత 50 లక్షలు నిన్ను పోయి నేను కాదు. ఓం శుక్లామృత కృష్ణేశ్వరం చతుర్భుజం ప్రసన్నవనం ధ్యాయే సర్వకండారావనం విద్యావనం సూర్యావనం చంద్రావనం పసుపు పూజ నమ కుంకుమ పూజ నమ అక్షర పూజ నమ శివ మహారాజా కమ్మన కూడా కాజమేల ముట్టిన ముచ్చాయ పట్టిన మంగారవి సదా ఎలకం సత్యమా వెళ్ళి కొడుకులు కోడలు కొడి పడి అల్లుని పెట్టి అడ్డం చెప్పండి పంచి పూజ ఆశ పూజ మంచి మొక్కండి. ఓం గౌరీ పూజ మాంగళ్య పూజ సమర్పయం కొల్లా కిరవ దేవత జాతరాకు జాతరాకు చిన్నల మీదే శ్రీ సమదవరిను ప్రాదాలు గడికి ప్రాదాలు జమటాకి గురుదేవ ప్రాదా పూజ కాలిగడి కన్యాదార సమర్పయామి శ్రీ శైలమల్లికార్జున స్వామి కాలిగడి కన్యాదార సమర్పయామి కోటి గొల్లలు 150 సదాయలు కనకాడు వారి శివాసన చల్లవల్లి పుత్ర పవిత్ర భోగభాగ్యాలకి పొట్టను గొర్రెను పట్టను పెరగాలి జాబులను బిజినెస్ కొడగండి. శేషేంద్రాల గోత్రమైన మీ తాత పేరు చెప్పాలి. నర్సయ్య నామదేశ మీ నాయన పేరు వెంకటయ్య నామదేశ నీ పేరు మీ భార్య పేరు నరేష్ ధర్మపతి ప్రశాంతి గారిని వెయ్యలుగా సత్యమహాపురుషుగా చల్లవరి పుట్టవచ్చిన వారి గోల కింద తిట్టవచ్చిన వారి దీవెనాజీ పదీనం భద్రా కోటి ధర్మేచ చెమ్మడ పెట్టమా ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ ఓం నాతి చరామి ధనం ధనపుత్రుడు ఇటువంటి ధనం ధనపుత్ర లాభం దీర్ఘమాయేశ్వరి వల్ల కొడుకులు బిడ్డలుగా కూడి పడి ఎత్తి పట్టందు పైరందు కొట్టందు గురి భక్తులైన భాగ్యపతి కోటి మొక్కండి. చేసిన వాడు నరేష్ కూర్చుందాం. ఎక్స్ప్రెస్ అక్క చెల్లె
మోకాలు కింద పెట్టి నీ భర్త గారు మనస్ఫూర్తిగా మంచి మొక్కు ఏమవుతూ జరుగు ఏమవుతావు అమ్మా నా భర్త ఎప్పుడు వస్తుంది ఎంత కోపం వచ్చినా ఎవరైనా కొడితే కాలు పెట్టుకుంది ఇప్పుడే ఛాన్స్ పెట్టుకుంటూ పెడితే దీనిగా సుమంగళి భవాను సుఖీ భవ ఇదేమని ఇగో నెత్తిలో పూవేటి మీ అడమలు ఈ కజల వరకు నిలబెట్టుకుని మంచిగా వీడియో తీయండి అక్కడ ఏం చెప్పుకోరి ఏం నరేసి కావట్ నరేష్